మా పేరు పూజారి సత్యబాబు అండి. మా చందుపట్ల గ్రామం, వాజేడు మండలం, ములుగు జిల్లా అండి. మేము మిర్చి గత 20 సంవత్సరాల నుంచి నేను వేస్తున్నాం ఇక్కడ. మా చిన్నప్పటి నుంచి మా తండ్రులు తాతలు కూడా ఇదే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే గడిపేస్తున్నారు. మా కాల పరిధి ప్రకారం మాకు వ్యవసాయం వచ్చేసి ఎకరాకు వచ్చేసి మాకు పెట్టుబడి స్టార్టింగ్ పెట్టుబడి కౌల కాడ నుంచి వచ్చేసి ఎకరాకు వచ్చేసి 2 లక్షల నుంచి 2,50,000 ఖర్చు అవుతుందండి. మాకు పంట వస్తే మా పంటకి గిట్టుబాటు ధర ఉంటే మేము లాభాల్లో ఉంటాం. గిట్టుబాటు ధర లేకుండా ఉన్న మార్కెట్లో రేట్ లేకపోతే మటుకు నష్టాలు వస్తాయి. మాకు నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా ఈ పంటనైతే వదిలేదు లేదు, ప్రసక్తి లేదు. మేము పుట్టిన కాడ నుంచి ఇదే పని, మాకు వచ్చిన పని ఇదే, చేసే పని ఇదే, మాకు ఇంక వేరే పని రాదు. మేము వేరే పనికి బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేం, చేయలేం. ఇదే పంట మీద ఇదే జీవనం గడిపేస్తున్నాం. అప్పులున్నా ఏదున్నా ఇవి తెల్లారితే మళ్ళీ మాకు పంట ఇదే పంట. దీనికోసం మేము నైటు పగలు కష్టపడి చేసుకున్నా కానీ మాకు వచ్చే గిట్టుబాటు ధర మార్కెట్ ప్రకారం వస్తే లాసే వస్తుందండి మాకు ప్రతి సంవత్సరం. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మాకు నల్లి వచ్చేసి పంటలు దిగుబడి రావట్లేదండి. దానివల్ల లాస్ పోతున్నాం. మాకు గిట్టుబాటు ధర ఉండట్లేదు. మార్కెట్లో మా కాయలు ఉన్నంతసేపు మార్కెట్ ధర తగ్గిపోతుంది. మా కాయలు అమ్ముడు అయిపోయాక మార్కెట్ ధర రేజ్ అవుతుంది. దానికి గవర్నమెంట్ని ఏ విధంగా ప్రశ్నించాలన్నా కానీ మా దగ్గరికి వచ్చి అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు సార్. దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. మా చంద్రపట్ల గ్రామ పరిధిలోనే ఈ 2,000 ఎకరా మిర్చి తోట వేస్తాం. ఈ వేసే రైతులు ప్రతి ఒక్కరం కూడా మా సొంత పనుల కోసం మేము అహోరాత్రులు కష్టపడి మేము చేసుకుంటున్నాం తప్ప మేము దేవుడు గవర్నమెంట్ మేము సాయం ఏ రోజు అడగలేదు. మాకు వచ్చి చేసే గవర్నమెంట్ కూడా వచ్చి చేసి ముందు ఉండి మాట్లాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు. దానివల్ల మేము మిర్చి పంటనే ఆధారంగా చేసుకొని జీవనం గడిపిస్తున్నాం. మాకు ఎకరాకు వచ్చేసి 20 నుంచి 25 క్వింటాలు కొంతమందికి అవుతుందండి. 10 నుంచి 15 క్వింటాలు తోట వచ్చే దిగుబడిని బట్టి ఉంటుందండి. దానికి వచ్చాక గిట్టుబడి ధర లేకుండా కొంతమంది 10,000కి అమ్ముకుంటున్నాం, కొంతమందికి 15,000కి మార్కెట్ పడుతుంది. దానివల్ల లాస్ పోతున్నాం. మేము పెట్టుబడి పెట్టే ఖర్చు మాకు ఒక బస్తా వచ్చేసి మాకు 3,000 రూపాయలు, 2,500, 3,000 రూపాయలు మీ బస్తా అవుతుందండి. మాకు ఒక మందు బుడ్డు వచ్చేసి మాకు 2,500 అవుతుందండి ఎకరాకు వచ్చేసి. అలాంటిది ఒక ఎకరాకు ఒక రౌండ్ మందు కొట్టాలంటే 4,000 రూపాయలు అవుతుందండి. ఒక ఎకరాకి మందు ఎక్కియాలంటే 4,000 రూపాయలు అవుతుందండి. 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాకి ఒక రౌండ్కి. ఒక్క ఎకరాకి 8,000 ఖర్చు అంటే మేము 10 రోజులకి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం. అలాంటి ఖర్చు మాకు లక్షల్లో అవుతుంది. మాకు వచ్చే దిగుబడి వేలల్లో వస్తుంది. పంట వస్తుంది, మార్కెట్ ఉండట్లా. మేము పండించిన పంటకి ఎంఆర్పి అనేది ఒక గవర్నమెంట్ నిర్ధారణ చేస్తే రైతులను సేవ్ అవుతామండి. రైతే రాజు, రైతే ఎన్నుముక అంటారు కానీ గవర్నమెంటు రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే టయానికి రైతును మర్చిపోతాడు. మేము పండించే పంట బయటికి వెళ్ళి అదే కారం పొడి తీరుగా ఎంఆర్పి కింద వస్తుంది. మా కాయలకు ఎంఆర్పి ఉండట్లేదు. సో మీరు అడిగేది అంటే మాకు కూడా ఒక ఎంఆర్పిని ఉండాలి. సో ఆ ఎంఆర్పి ఎందుకంటే కొనుగోలుదారులు ఖచ్చితంగా ఎంఆర్పి తీసుకుని సార్. నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి, మంచి పదాన్ని వాడారు. ఇప్పుడు మీరు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది అంటారు? ఎకరాకి ఖర్చు వచ్చేసి మాకు దుక్కులు మొక్కేతలు ఖర్చు కాకుండా ఒక మందుల ఖర్చు వచ్చేసి 1,50,000 రూపాయలు అయింది సార్. మొత్తం కలిపితే 2,50,000 వస్తుంది సార్. 2,50,000. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏ రేటుకి మీరు అమ్మారు? లాస్ట్ ఇయర్ నా కాయలు 10,000కి అమ్మాను సార్. అంటే ఇప్పుడు 2,50,000 అన్నారు కదా. ఈ 2,50,000 మీకు మీ ఈ పెట్టుబడి, మీ శ్రమ అనుకోండి, మీ మందులు అనుకోండి, ఏమనుకోండి, ఇప్పుడు 2,50,000 వచ్చిందా? రాలేదు సార్. ఎంత వచ్చింది? 1,30,000 వచ్చింది. పంట లేదు సార్, మార్కెట్ లేదు. దాని బ్యాక్ ఇయర్ ఏ ఇయర్ పంట లేదు సార్, ఆడికాడికి వస్తుంది. ఈ ఇయర్ ఇంకా కాయ ఇప్పుడు మార్కెట్ 10,000 ఉంది. ఇంకా కాయ అమ్మలేదు మాది మార్కెట్ నుంచి. ఒక ఎకరాకి ఎన్ని క్వింటల్ వస్తుంది? ఒక ఎకరాకు 15 క్వింటాలు వస్తుంది సార్. ఇప్పుడు 15 క్వింటల్ అంటే 10,000 వేసుకుంటూ కూడా 1,50,000 వస్తుంది. మార్కెట్ ఉండట్లేదు సార్. అదే మార్కెట్ 20,000 ఉంటే మాకు 2 లక్షల కాడికి వస్తే 10 క్వింటాలు అమ్ముకుంటే 2 లక్షల కాడికి వస్తే సరే కష్టం పోయినా మా రేటు మాకు వచ్చింది, మేము పెట్టుబడి పెట్టిన పంట మాకు వచ్చింది అని. కిరాణా షాపులో సబ్బు కొనుక్కోవడానికి 10 రూపాయలు, ఇది 10 రూపాయలకే కొంటాం. ఈ కార ప్యాకెట్ మా దగ్గర పండించే మిర్చి మేము అమ్ముకుంటే మాకు 5 రూపాయలకి మిర్చికాయలు కొంటున్నారు. అదే ఇన్ని కాయలు మిర్చి పౌడర్ చేసి దాన్ని 50 రూపాయలు పౌడర్ చేస్తున్నారు. రైట్, కరెక్ట్. ఇన్ని కాయలకి పౌడర్కి 50 రూపాయలు ఎట్లా అవుతుంది? కింటా కాయలకి మాకు 10,000 రూపాయలు ఎట్లా పడుతుంది?
మాకు మేము పండించే పంటకు కల్తీ పంట, మరి వాళ్ళు పండించే పౌడర్ యాడ్ నుంచి వస్తుంది సార్? మరి ఎంఆర్పి వేసి అమ్ముకునే పౌడర్ యాడ్ నుంచి వస్తుంది? ఆ పౌడర్కి ఎంఆర్పి ఎందుకు ఉంటుంది? మేము ఈ పండించే పంటకి ఎంఆర్పి ఎందుకు ఉండట్లేదు? మార్కెట్లో కూడా సో ఖచ్చితంగా మీ పంటకి ఎంఆర్పి ఉండాలనేది మీరు కోరుకుంటున్నాం. అంటే మ్యాక్సిమం మీకు అమ్మే ప్రైస్ అనేది మీకు ఇవ్వాలి. మేము రైతులు నిర్ధారణ చేసుకోవాలి సార్. ఆ ఎంఆర్పి అనేది నా పంట ఇంత, నేను 10,000 నేను 20,000కే ఇస్తా కాయ అనేది మీరు ఏ రేట్ అమ్ముకుంటూ కూడా గవర్నమెంట్ ఆ విసులుబాటు ఇచ్చి మీకు ట్యాక్స్ కూడా ఉండదు కదా. అయితే మీకు కొనుగోలుదారులు లేక మీకు ఇబ్బంది అవుతుంది. కొనుగోలుదారు లేక యాడ్లు పెట్టారు సార్. యాడ్లు పెట్టి ఎక్కడి నుంచో మార్కెట్లు కొనుక్కునేటోళ్ళు వస్తున్నారు. కొనుక్కునేటోళ్ళు వచ్చి వాళ్ళు చెప్పిన రైతులు మేము అమ్ముకోవడం ఏంటి సార్? మేము పండించి ఇంత కష్టపడి పండించిన పంట మేము ఆడిగిపోయి అహోరాత్రాలు వరంగల్ మార్కెట్లో, గుంటూరు మార్కెట్లో తెల్లారులు నిద్ర లేకుండా, తిండి లేకుండా 5-6 రోజులు మార్కెట్లో అక్కడ ఉండి ఇవాళ 10,000 మార్కెట్ డబ్బా ఇవాళ అమ్ముకొని రేపు అమ్ముతాను అక్కడే పండుకోవట, కాయల కాడ పండుకొని ఆ దుమ్ములో దూగులో ఉండి స్నానం లేకుండా, తిండి కరెక్ట్గా సవర తిండి లేకుండా, మంచినీళ్ళు తాగితే ఎక్కడ 10 రూపాయలు అయిపోతాయో అని ట్యాప్ కాడికి పోయి నీళ్ళు తాగుతాం సార్ మేము. అన్ని కష్టాలు పడుకుంటా అన్నీ చేసుకుంటా ఆఖరికి వచ్చేసరికి గుత్తేదారులు వచ్చేసి నాలుగో ఇది 10,000 పెడతా అలా తొద్దు అని వెళ్ళిపోతారు సార్. అంటే మా పంటకు అంత విలువ లేదా రైతు అంటే? చాలా కష్టం అంటే వింటుంటే బాధ అనిపిస్తుంది. రైతుకు అక్కడ విలువ లేదు సార్. బస్తా కోసి మేము ఇంత పండించి ఎంత భద్రంగా చూసుకుంటాం, అక్కడ బస్తా కోసి కాయలు ఇట్లనేసి కాలుతో ఇట్లనేసి కోసి 10,000 పెడతా, 8,000 పెడతా అంటే అది పంట మళ్ళీ ఆ కాయలు అన్నీ పోయినాయని అయ్యో దేవుడా అనుకొని గబ్బ మళ్ళీ బత్తాలు ఎత్తుకొని కుట్టుకుంటాం. మళ్ళీ నా కాయ పాడైపోతుంది. అక్కడ ఎండకి నిలబడాల, వాన వస్తే గబ్బగబా అడావడవ్వాల, చలికి మేము జనవరిలో ఫిబ్రవరిలో కాయలు పట్టుకొని పోతాం. ఆ చలికి కూడా అదే మార్కెట్లో నైట్ అలవరాత్రులు అక్కడే పండుకొని ఉంటారు మా రైతులు. గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే ఇదంతా ఎందుకు ఉంటుంది సార్? ఎక్స్పోర్టింగ్ చేస్తే ఇతర దేశాలలో కింటా 45,000 50,000 ఉంటుంది సార్ ఇవాళ. ఇక్కడ ఎందుకు ఉండట్లేదు మార్కెట్లో? గవర్నమెంట్ కొనుగోలు చేసుకోవచ్చు కదా ఎక్స్పోర్టింగ్కి. గుత్తేదారులు ఎందుకు పెట్టారు? గుత్తేదారుల నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారు? ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు పెట్టినా మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాం సార్. కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్లు ఆ టయానికి రైతుల కాయలు పెట్టడానికి కోల్డ్ స్టోరేజ్ ఖాళీ ఉండవు సార్. అమ్ముకునేటోళ్ళ కాయలు ఉంటాయి. చూసారు కదండి, ఇది రైతన్న కష్టం. మీరు మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. నా పేరు బైరెడ్డి అండి, రైతు రక్షణ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. సో రైతులు రియల్గా ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ములుగు జిల్లాలు రావడం జరిగింది. అంతా కూడా మీరు వీడియో రికార్డింగ్ అయ్యింది. చూద్దాం మ్యాక్సిమం మన వైపు నుంచి ఎంత అవుతుందో అంత హెల్ప్ఫుల్గా అవుతాం. ఆల్రెడీ సార్ వాళ్ళ నంబర్ తీసుకుని తొందరగా వెళ్ళి మేము టేకప్ చేయడానికి ట్రై చేస్తాం. నమస్కారం.